మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గ పర్యటనలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మంత్రి తన కాన్వాయ్ను ఆపి రైతులను ఎలా ఉన్నారమ్మ చెల్లమ్మ అని అడిగారు. వెంకటయ్యపాలెం వద్ద కాన్వాయ్ ఆపి మాటామంతి నిర్వహించారు. పైరు బాగుంది, కలుపు తీస్తున్నారా అంటూ మంత్రి అడిగారు. సాగు ఎలా ఉంది, సొంత భూమిన కౌలుకు చేస్తున్నారా అంటూ ఆరా తీశారు. పిల్లలు ఏం చేస్తున్నారు, బాగా చదివించండి, మన ప్రభుత్వంలో అందరినీ ఆదుకుంటాం అంటూ మహిళలకు మంత్రి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు తిరిగినే ఉంటారు. ఇక కూలీల రకంగానే ఉంటారు. చేస్తున్నాం వ్యవసాయం 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఏరుబడ్డ కానీ చేస్తున్నాం. ఈ 30 ఏళ్లలో ఓవరాల్ గా ఏంటంటే లాభం ఉందా నష్టం ఉందా? మరి 5 సంవత్సరాల నుంచి ఎక్కువ వచ్చింది లాస్ట్. అంతకుముందు పర్వాలేదు. అప్పుడు కూళ్ళు ఇంత రేట్ లేవు, పంట కూడా దిగుబడి ఉంది. వాళ్ళు సుఖపడేది ఏం లేదు, వాళ్ళకి లేదు, వాళ్ళకి లేదు, మాకు లేదు. మాకు వస్తే మేము ఇంకో రూపాయి అదనంగా ఇవ్వగలుగుతాం. లేదా మనకే లేదా? మీ పరిస్థితి మాదే బాగాలేదు. ఇంకా మరి కౌలు రైతులకి ఏమన్నా అంటే ఇక పట్టాదారులకే చెందుతుంది. మాలాంటి వాళ్ళం అడుగునే ఉంటున్నాం. రైతులు